రాష్ట్రాలకు సంక్రాంతి పండుగ కళ వచ్చింది. హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టారు. భాగ్యనగర్ నుంచి సొంతూళ్లకు పయనమయ్యారు. ప్రభుత్వ ప్రైవేట్ వాహనాల్లో లక్షలాది మంది సిటీని వదిలిపెట్టి గ్రామాలకు వెళ్లిపోతున్నారు. ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీ ఏర్పడింది. వేల మంది ఒకేసారి గ్రామాల బాట పడడంతో చాలా చోట్ల ఇబ్బందులు తప్పట్లేదు. నగరంలోనూ పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఇక స్పెషల్ బస్సులు టైంకు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనం అవసరాన్ని అవకాశంగా మలుచుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలుగా రేట్లు పెంచాయి. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే బస్సుల్లో 3,000 నుంచి 5,000 దాకా వసూలు చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, సుమిత్ర, ఇటు తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. అలాంటి సంక్రాంతి పండుగను ఇటు భాగ్యనగర వాసులు తమ సొంతూళ్లలో జరుపుకోవడం కోసం పెద్ద ఎత్తున ఇటు హైదరాబాద్ నగరం నుంచి ఏదైతే సొంతూళ్లకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్ స్టాండ్లు కానివ్వండి, రైల్వే స్టేషన్లు కానివ్వండి, పూర్తిగా ఇటు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ఇప్పటికే ఇటు టీఎస్ఆర్టీసీ దాదాపు 4,500కు పైగా బస్సులను నడుపుతుంది. దాంతోపాటు ఏదైతే ఇటు ఏపీ నుంచి కూడా అదనంగా బస్సులు కొంత నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇటు ఏపీకి వెళ్లేటటువంటి ప్రయాణికులతో ఇటు కేపీహెచ్బీ కానివ్వండి, ఎల్బీ నగర్, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మైత్రివనం, దాంతోపాటు ఇటు మియాపూర్ లాంటి బస్టాండ్లన్నీ కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనము ఒక్కసారి చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్ లో కూడా కేపీహెచ్బీ దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతం. సో కేపీహెచ్బీ దగ్గర అయితే మొత్తం ప్రయాణికులతో అంతా కూడా రద్దీగా మారింది. దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా బార్లు తీరుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. బస్సుల కోసం ఏదైతే ఇటు ప్రయాణికులు దాదాపు గంటల తరబడి వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు ఇదే అదునుగా చేసుకొని ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా విచ్చలవిడిగా ఏదైతే ఛార్జీలను పెంచేసినటువంటి పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే ఇప్పటికే ఇటు విజయవాడకు వెళ్ళాలన్నా, వైజాగ్కి వెళ్ళాలన్నా దాదాపు 3,000 నుంచి 5,000 రూపాయల వరకు టికెట్ ధరలు పలుకుతున్నాయని చెప్పొచ్చు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, విమాన టికెట్ ధరలకు పోటీ పడుతున్నాయి. సో ఆ రేంజ్ లో ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా టికెట్లను అమాంతంగా పెంచేసినటువంటి పరిస్థితి. సో మనము చూడొచ్చు, ఇటు ఏపీకి వెళ్ళేటటువంటి ప్రయాణికులందరూ కూడా ఇటు బస్సుల కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో మనము చూడొచ్చు. బ్రదర్, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మార్కాపురం. పండగ కోసం వెళ్తున్నారు? పండగ కోసం. ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఎలా అంటే నార్మలే, పొంగల్ కదా. మీరు ఎక్కడికి? నేను మచిలీపట్నం. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 1 అవర్ నుంచి. 1 అవర్ నుంచి ఇంకా రాలేదా బస్? ఏమంటున్నారు, కాల్ చేయలేదా డ్రైవర్కి? ఇంకా ట్రాకింగ్ కలుస్తలేదు. ఇంకా ఎప్పుడు రిజర్వేషన్ చేసుకున్నారు? ఎన్ని రోజుల క్రితం రిజర్వేషన్? 10 డేస్ ముందు. చూడొచ్చు మనం దాదాపు అందరూ కూడా 10 నుంచి 15, 20 రోజులు, నెల రోజుల ముందుగానే ఏదైతే అందరూ ఏదైతే రిజర్వేషన్లు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అందరూ కూడా ఇటు కుటుంబ సమేతంగా ఊర్లకు వెళ్ళడం కోసం పెద్ద ఎత్తున ఏదైతే వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనము చూడొచ్చు ఏదైతే ఇటు ప్రయాణికులతో ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి జేబీఎస్ కానివ్వండి, ఎంజీబీఎస్ బస్ స్టాండ్లతో పాటుగా ఇటు కేపీహెచ్బీ, కూకట్పల్లి, ఏదైతే అమీర్పేట, ఎస్ఆర్ నగర్, దాంతోపాటు ఇటు లక్డీకపూల్ బస్ స్టాండ్ అంతా కూడా రద్దీగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ఇటు ప్రయాణికులతో ఇటు నగరంలో ఉన్నటువంటి బస్ స్టాండ్ అంతా కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి. సార్, ఎక్కడికి వెళ్తున్నారు? మేము విజయవాడకి వెళ్తున్నారు. రిజర్వేషన్ చేయించుకున్నారా? చేయించుకున్నాం. 1 మంత్ బిఫోర్. మరి ఏంటి, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? బస్సు టైంకి వస్తున్నాయి? మరి టైంకి వస్తున్నాయి. ఒక ½ అవర్ డిలే. పండగకి ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటారు? ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాం. చూడొచ్చు, దాదాపు నెల రోజుల ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నామని చెప్తున్నారు. సో ఇటు ఏదైతే ఇటు ఆర్టీసీకి తరఫున ఇదే ఇటు టీఎస్ఆర్టీసీ కానివ్వండి, ఏపీఎస్ఆర్టీసీ సమన్వయంతో బస్సులు నడుపుతున్నామని ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనర్ చెప్తున్నారు. దాంతోపాటు ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ వర్తిస్తున్నటువంటి ఏదైతే బస్సుల కోసం అదనంగా ఇటు కర్ణాటక కానివ్వండి, ఏపీ నుంచి అదనంగా దాదాపు 200 బస్సులు తీసుకొచ్చామని కూడా టీఎస్ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. సో మనము చూడొచ్చు, ఏదైతే నగరంలో ఉన్నటువంటి బస్ స్టాండ్ అంతా కూడా రద్దీగా మారినటువంటి
పరిస్థితి. మరోవైపు విపరీతంగా ట్రాఫిక్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా ఏదైతే ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది. ఇటు మియాపూర్ నుంచి దాదాపు కుకట్పల్లి మార్గం అంతా కూడా ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు రోడ్డు మీదకి వచ్చినటువంటి ప్రయాణికులు మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా గుంపులుగా ఉండడంతో ఇటు ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు సార్ మీరు? పండగకి వెళ్తున్నారా? రిజర్వేషన్ అయిపోయిందా? లేదు, అవ్వలేదా? మరి ఎట్లా రిజర్వేషన్ ఉంది. స్పెషల్ బస్ ఎన్ని రోజులకి సార్ రిజర్వేషన్? 3 రోజులు అయింది. 3 రోజులు అవుతుంది. ఓకే, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారండి? హాఫ్ అన్ అవర్ నుంచి. హాఫ్ అన్ అవర్ అవుతుందా? ప్లస్ మనం ప్రస్తుతం చూడొచ్చు, కొంత ముందుకు కూడా వెళ్ళాము. వీడియో జర్నలిస్ట్ సంతోష్ చూపిస్తున్నాడు. మనం చూడొచ్చు ఏ రేంజ్ లో హ్యూజ్ క్రౌడ్ ఉంది. మొత్తం ఎక్కడికక్కడ గుంపులుగా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ సంక్రాంతికి హైదరాబాద్ మహానగరం నుంచి దాదాపు 30 నుంచి 35 లక్షల మంది వరకు వారి సొంత ఊళ్ళకు వెళ్ళినటువంటి అవకాశం ఉందని కూడా ఇటు ఆర్టీసీ లెక్కలు చెప్తున్నాయి. ఎందుకంటే గత ఏడాది దాదాపు 35 లక్షల మంది ఇటు ఆర్టీసీ ద్వారా వారి సొంత ఊళ్ళకు వెళ్ళినట్టు కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. సో ఈసారి అంతకంటే ఎక్కువగానే ఏదైతే వారి సొంత ఊళ్ళకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే అంటే చాలని బస్సులతో ఇటు ముఖ్యంగా రిజర్వేషన్ చేసుకున్న బస్సులు టైంకి రాకపోవడంతో ఇటు ప్రయాణికులు మాత్రం గంటల తరబడి పడిగాపులు కావాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము చూడొచ్చు ఏదైతే కేపీహెచ్బి బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము చూడొచ్చు. సుమిత్ర, ఒక్కసారి మనం ఇక్కడ ఏదైతే మొత్తం రద్దీ అయితే విపరీతంగా కనిపిస్తుంది. దాదాపు ప్రయాణికులంతా కూడా ప్రయాణికులతో ఇటు కేపీహెచ్బి బస్ స్టాండ్ అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలు మనకైతే కనిపిస్తున్నాయి. సో ఈ ఒక్కరోజే దాదాపు 20 లక్షల మంది వరకు ఇటు హైదరాబాద్ నగరం నుంచి వారి సొంతూళ్ళకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. సో రేపు కూడా ఇక దాదాపు ఇదే సిచ్యువేషన్ కొనసాగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఉన్నాయి. మొత్తం ట్రాఫిక్ ఎక్కడికక్కడ కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు 10 నిమిషాల ప్రయాణానికి అరగంటకు పైగా సమయం పడుతుంది. గంట ప్రయాణానికి అయితే ఇక దాదాపు 2 నుంచి 2.5 గంటల వరకు టైం పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇటు మియాపూర్ నుంచి అమీర్పేట్కి వెళ్ళేటటువంటి మార్గంలో ఎక్కడికక్కడ కూడా రోడ్లపై బస్సులు చేరడం, ప్రైవేట్ ట్రావెల్స్ అంతో పాటు వ్యక్తిగత వాహనాలు మొత్తం ఎక్కడికక్కడ కూడా కిక్కిరిసిపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము చూడొచ్చు ఏదైతే కేపీహెచ్బి దగ్గర ఉన్నామో కేపీహెచ్బి దగ్గర ఉన్నటువంటి బస్ స్టాప్ దగ్గర రద్దీ ఏ విధంగా ఉందనేది మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. దాదాపు గంటల తరబడి ఇటు ప్రయాణికులతో అంతా కూడా అంటే చాలాసేపటి నుంచి ప్రయాణికులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో మరోవైపు బస్సులు కూడా టైంకి రాకపోవడం, స్పెషల్ బస్సెస్ అని చెప్పినప్పటికీ కూడా ఆ బస్సులు టైంకి రాకపోవడంతో అయితే ఇటు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. మేడం, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? చెప్పండి, ఎక్కడికి చెప్పండి, ఏంటి ఏ ప్రాబ్లమ్స్? వెయిటింగ్ చేస్తానికి వీళ్ళకి చాలా ఇబ్బందులకు గురవుతున్నారండి. ట్రాఫిక్ ప్రాబ్లము అది మెయిన్ వీళ్ళకి కన్వీనియంట్. బ్రదర్, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? గుడివాడ బ్రదర్. పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి. పండగ బ్రదర్. రిజర్వేషన్ ఎన్ని రోజుల క్రితం చేసుకున్నారు? 1 month బిఫోర్. 1 month బిఫోర్ చేసుకున్నారు. బస్సు ఎన్నింటికి ఉంది? ఎప్పుడు యాక్చువల్గా 9:30కి రావాలి. ఓకే, ఇప్పుడు 10 అయిపోయింది, ఇంకా లేదు. ఇంకో హాఫ్ అన్ అవర్ పట్టిద్దేమో. ఓకే. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య స్పెషల్ బస్సెస్ అని చెప్పినప్పుడు కూడా అవి టైంకి రాకపోవడంతో ఇటు ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. మనము చూడొచ్చు ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్లో సుమిత్ర ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది పూర్తిగా ఎక్కడికక్కడ కూడా బస్సులతో అంతా కూడా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ ఒకవైపు, దానికి తోడు ఏదైతే ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులతో దాంతోపాటు వ్యక్తిగత వాహనాలతో కూడా మొత్తం నగర వ్యాప్తంగా ఇక ఎల్బీ నగర్ దగ్గర సిచ్యువేషన్ అయితే దారుణంగా ఉందని చెప్పవచ్చు. ఇక దిల్సుఖ్ నగర్ నుంచి మొదలుకొని ఎల్బీ నగర్, హయత్ నగర్ వరకు దాదాపు ఒక 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయిందని చెప్పవచ్చు. మరోవైపు ఇటు రామోజీ ఫిలిం సిటీ దగ్గర అవుట్స్కట్స్ దగ్గర కూడా విపరీతంగా అంటే అక్కడ రోడ్డు వైండింగ్ కి సంబంధించినటువంటి వర్క్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సిటీ అవుట్స్కట్స్ లో కూడా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకంటే ఈ వెహికల్స్ అంతా కూడా విజయవాడకు వెళ్ళేటటువంటి వెహికల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఈ బస్సెస్ కానివ్వండి, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కానివ్వండి ఆ మార్గంలో వెళ్ళేటటువంటి నేపథ్యంలో ఇటు టోల్ ప్లాజాల దగ్గర కూడా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము చూడొచ్చు అంతా కూడా రద్దీ అయితే కనిపిస్తుంది. దాదాపు ఇటు ప్రయాణికులందరూ కూడా గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఇటు ట్రైన్కి సంబంధించి ఇక సౌత్ సెంట్రల్ రైల్వే దాదాపు 115 స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేసింది. సో ఈ స్పెషల్ ట్రైన్స్ కూడా సరిపోకపోవడంతో ఇటు రైల్వే స్టేషన్ల దగ్గర ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్ కానివ్వండి, నాంపల్లి, కాచిగూడ లాంటి రైల్వే స్టేషన్ల దగ్గర విపరీతంగా రద్దీ కనిపిస్తుంది. ఇక జనరల్ బోగిల్లో ప్రయాణికులైతే సమస్యలతో కుస్తీ చేస్తూ
ఏదైతే వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూస్తున్నాము. మొత్తం కూడా ప్రయాణికులంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణికులందరూ కూడా రోడ్డుపైకి వచ్చేసి బస్ స్టాప్ను దాటేసి రోడ్డు మీదకి వచ్చేసి ఇటు బస్సుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు అందరూ కూడా ఎక్కువగా ఏపీకి వెళ్ళేటటువంటి ప్రయాణికులు కాబట్టి వీరంతా కూడా దాదాపు ఒక అరగంట ముందే వచ్చి వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా దాదాపు చెప్పిన టైం కంటే కూడా బస్సులు కూడా టైంకి రాకపోవడంతో ఇటు ప్రయాణికులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్తో ఇటు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఇటు ప్రయాణికులు తమ సొంతూళ్ళకు వెళ్ళడానికైతే పయనమవుతున్నారు. ఇటు సంక్రాంతి పండుగ దృష్ట్యా మాత్రం ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బస్టాండ్ కానివ్వండి రైల్వే స్టేషన్ పూర్తిగా కిక్కిరిసిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు సుమిత్ర.